నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 1876 నుండి 1905 వరకు బ్రిటిష్ ఇండియా చరిత్రలో జరిగిన ఒక అత్యంత ఆసక్తికరమైన దశను చూడబోతున్నాం. దీన్ని ఒక సామ్రాజ్యపు లోలకమనొచ్చు. ఎందుకంటే ఒకసారి విపరీతమైన అణచివేత, వెంటనే ఇంకోసారి ఉదారవాదం, ఇలా విధానాల్లో వచ్చిన తీవ్రమైన మార్పులు అనుకోకుండానే ఒక సమైక్య జాతీయ ఉద్యమానికి ఎలా దారితీశాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సరే, అసలు కథలోకి వెళ్దాం. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేమిటంటే 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ క్రౌన్ నేరుగా పరిపాలనా బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ మార్పే భవిష్యత్తులో రాబోయే ముగ్గురు అత్యంత విభిన్నమైన వైస్రాయ్ల పాలనకు వేదికగా నిలిచిందని చెప్పాలి. ఈనాటి మన ప్రయాణంలో ముఖ్యంగా 6 అంశాలను వరుస క్రమంలో చూద్దాం. అవేంటంటే క్రౌన్ పాలన స్వీకరణ, లిటన్ కఠినమైన సామ్రాజ్య పాలన, ఆ తర్వాత ఉదారవాద సంస్కర్త రిప్పన్ రాక, ఇల్బర్ట్ బిల్లు వ్యతిరేకత, కర్జన్ మరియు బెంగాల్ విభజన, చివరగా జాతీయవాద ఆవిర్భావం. ఈ అంశాలు చరిత్రలో లోలకం ఎలా అటూ ఇటూ ఊగిందో స్పష్టంగా చూపుతాయి. రెండవ భాగం, లిటన్ కఠినమైన సామ్రాజ్య పాలన. ఒక రకంగా ఇది తీవ్రమైన అణచివేత కాలం. అప్పటి బ్రిటన్ ప్రధాని డిజ్రాయలీ ఒక కఠినమైన ఫార్వర్డ్ పాలసీని అమలు చేయడానికి లిటన్ను వైస్రాయ్గా నియమించడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక్కడ లార్డ్ లిటన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈయన చాలా తెలివైనవాడు, అలాగే అపారమైన అనుభవమున్న దౌత్యవేత్త కూడా. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈయన పరిపాలనాకాలం మాత్రం తీవ్రమైన విషాదాలు, అత్యంత కఠినమైన అణిచివేతలతో నిండిపోయింది. 50 లక్షలు. ఈ సంఖ్య వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ. 1876 నుంచి 78 మధ్యకాలంలో వచ్చిన ఘోర కరువులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. ఒకవైపు ఇంతటి భారీ మానవ విషాదం జరుగుతుంటే లిటన్ ప్రభుత్వం తగిన సహాయక చర్యలు అందించడంలో, ప్రజల ప్రాణాలు కాపాడటంలో దారుణంగా విఫలమైంది. ఈ కరువు ఒకటే కాదు, లిటన్ తీసుకువచ్చిన చట్టాలు స్థానిక ప్రజలను మరింతగా అణిచివేశాయి. 1878లో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చారు. దీనివల్ల దేశీయ పత్రికల స్వేచ్ఛ పూర్తిగా నశించింది. అదే సంవత్సరం తెచ్చిన ఆయుధ చట్టం వల్ల భారతీయులు ఆయుధాలు ఉంచుకోవడం నేరంగా మారింది. ఇందులో అత్యంత పక్షపాతపూరితమైన విషయమేమిటంటే యూరోపియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు మాత్రం ఈ చట్టం నుండి పూర్తిగా మినహాయింపిచ్చారు. ఇక విదేశీ విధానం చూస్తే రెండవ ఆఫ్ఘాన్ యుద్ధం ఒక ఘోర వైఫల్యం. బ్రిటిష్ అధికారుల హత్యలతో ఆ విధానం బెడిసికొట్టింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక 1880లో లిటన్ రాజీనామా చేయక తప్పలేదు. మూడవ భాగం, ఉదారవాద సంస్కర్త రిప్పన్. ఇక్కడే మనకు లోలకం మరోవైపు తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. లిటన్ తర్వాత విధానాలు పూర్తిగా ఎలా మారిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలికను గమనించాలి. ఎడమవైపు చూస్తే లిటన్ కఠినమైన చట్టాలు కనిపిస్తాయి. కాని దానికి పూర్తిగా భిన్నంగా కుడివైపున రిప్పన్ రాగానే పత్రికా చట్టాన్ని రద్దు చేయడం, తన ఉదారవాద భావాలను అమలు చేయడం చూస్తాం. ఒకే దేశంలో వెంటనే ఇంతటి వ్యతిరేక విధానాలు అమలు కావడం నిజంగానే విచిత్రంగా అనిపిస్తుంది. ఈ లార్డ్ రిప్పన్ గురించి చెప్పాలంటే భారతీయుల పట్ల కరుణ, సానుభూతి చూపించిన ఏకైక వైస్రాయ్ బహుశా ఈయనే. అందుకే భారతీయులు ఆయనను ఎంతో ఆప్యాయంగా రిప్పన్ ద గుడ్ అని పిలుచుకున్నారు. కేవలం పరిపాలనను యంత్రంలా నడపడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చెయ్యాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. ఆయన ప్రగతిశీల సంస్కరణలు ఒకసారి పరిశీలిస్తే 1882లో ప్రవేశపెట్టిన స్థానిక స్వపరిపాలన ద్వారా మున్సిపాలిటీలకు, జిల్లా బోర్డులకు సొంతంగా పాలనాధికారాలిచ్చారు. చదువుకున్న భారతీయులకు క్రమంగా రాజకీయ అధికారాలు బదిలీ చేయాలన్నది రిప్పన్ బలమైన నమ్మకం. దానికి తోడు హంటర్ కమిషన్ ద్వారా విద్యా విధానాన్ని విస్తరించారు. మొదటి ఫ్యాక్టరీ చట్టం ద్వారా 7 ఏళ్లలోపు పిల్లలు ఫ్యాక్టరీలలో పనిచేయడాన్ని నిషేధించారు. అంతేకాదు తన పూర్వీకుడు తెచ్చిన వినాశకరమైన ఆఫ్ఘాన్ విధానాలకు కూడా ఒక ముగింపు పలికారు. ఇప్పుడు 4వ భాగం, ఇల్బర్ట్ బిల్లు వ్యతిరేకత, మార్పుకు ఒక ఉత్ప్రేరకం. ఇంత మంచి సంస్కరణలు చేస్తున్న సమయంలో సామ్రాజ్యవాదుల నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురైందో ఈ భాగంలో చూద్దాం. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు ఇల్బర్ట్ బిల్. న్యాయ వ్యవస్థలో అప్పటివరకు ఉన్న జాతి వివక్షను తొలగించడానికి 1883లో సిపి ఇల్బర్ట్ దీన్ని ప్రతిపాదించారు. దీని ముఖ్య ఉద్దేశమేమిటంటే ప్రతిభావంతులైన భారతీయ న్యాయమూర్తులు కూడా యూరోపియన్ నేరస్తులను విచారించవచ్చు. వినడానికిది చాలా న్యాయంగా అనిపించిన ఈ చిన్న సమానత్వపు అడుగు అప్పట్లో భారతదేశంలో నివసిస్తున్న యూరోపియన్లలో ఎనలేని ఆగ్రహానికి దారితీసింది. ఆ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందంటే యూరోపియన్లు తక్షణమే ఏకమైపోయారు. ఈ బిల్లును ఎలాగైనా ఆపడానికి అప్పట్లోనే ఏకంగా 1,50,000 రూపాయల భారీ నిధిని సేకరించారు. డిఫెన్స్ అసోసియేషన్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంగ్లండ్ పత్రికల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తమ వారికి ఒక చట్టం, భారతీయులకు మరో చట్టముండాలన్నది వాళ్ల పట్టుదల. ఇంతటి తీవ్రమైన ఒత్తిడికి తలొగ్గి ఆ బిల్లును సవరించక తప్పలేదు. ఈ సంఘటనతో తీవ్ర నిరాశకు గురైన రిప్పన్ మనస్తాపంతో తన పదవికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇక్కడే చరిత్ర ఊహించని మలుపు తిరిగింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సంస్కరణ విఫలమైన విధానం భారతీయుల కళ్లు తెరిపించింది. యూరోపియన్లు తమ హక్కుల కోసం ఎలా ఏకమయ్యారో, ఎంత సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఎదిరించారో చూసిన భారతీయులు అరే మనం కూడా ఇలాగే వ్యవస్థీకృతంగా పోరాడాలి కదా అని గ్రహించారు. ఆ మేల్కొలుపు యొక్క తక్షణ ఫలితమే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం.
ఈ ఒక్క సంఘటనే సమైక్య భారతీయ రాజకీయ ప్రతిఘటనకు ప్రత్యక్ష ఉత్ప్రేరకంగా పనిచేసిందని చెప్పాలి. 5వ భాగం కర్జన్ మరియు బెంగాల్ విభజన. ఇది సామ్రాజ్యవాద పునరాగమనం. ఉదారవాదం వైపు వెళ్లిన పాలన కర్జన్ రాకతో మళ్లీ ఒక్కసారిగా కఠినంగా ఎలా మారిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లార్డ్ కర్జన్ విషయానికి వద్దాం. ఈయన పక్కా సామ్రాజ్యవాది. పరిపాలనలో క్రమశిక్షణ, సమర్థత అనేది తప్పనిసరిగా ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి. దీనికోసం ఏకంగా పరిపాలన యంత్రాంగాన్ని మొత్తం ప్రక్షాళన చేసి భారతీయ జనాభాపై ప్రభుత్వ నియంత్రణను మరింత కఠినతరం చేయాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నారు. కర్జన్ అధికార కేంద్రీకరణ ఎలా జరిగిందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 1899లో కలకత్తా కార్పొరేషన్లో ఎన్నికైన భారతీయుల ప్రాతినిధ్యాన్ని బాగా తగ్గించేశారు. ఆ తర్వాత 1904 విశ్వవిద్యాలయాల చట్టం ద్వారా విద్యాసంస్థలు రాజకీయ విప్లవకారుల తయారీ కేంద్రాలుగా మారుతున్నాయని భావించి వాటిని పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చారు. ఇలా క్రమక్రమంగా ప్రతి రంగంలోనూ స్వేచ్ఛను అణచివేస్తూ అధికారాన్ని పూర్తిగా తనగుప్పిట్లోకి తీసుకున్నారన్నమాట. అయితే కర్జన్ తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం 1905లో జరిగిన బెంగాల్ విభజన. బెంగాల్ ప్రావిన్స్ చాలా పెద్దదిగా ఉందని, కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే దీన్ని తూర్పు బెంగాల్ మరియు అస్సాం ప్రావిన్సులుగా విభజిస్తున్నానని కర్జన్ వాదించారు. కాని వాస్తవమేమిటంటే దీని అసలు ప్రభావం హిందూ ముస్లిం జనాభాలను విడదీయడమే. ఈ నిర్ణయం అప్పటి వరకు ఆయనకున్న పేరు ప్రఖ్యాతులను పూర్తిగా నాశనం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా అఖండమైన వ్యతిరేకోద్యమాలకు దారితీసింది. ఇక చివరి భాగం జాతీయవాద ఆవిర్భావం. ఇది నిజంగా ఒక ఊహించని పరిణామం. ఈ 3 శకాలను కలిపి ఒకసారి చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఈ కాలక్రమాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. 1878లో లిట్టన్ కఠినమైన అణిచివేత, ఆపై వెంటనే 1883లో రిప్పన్ చేసిన విఫలమైన సంస్కరణ ప్రయత్నం, దీని ఫలితంగా 1885లో కాంగ్రెస్ ఏర్పాటు, చివరకు 1905లో కర్జన్ చేసిన విభజన, విపరీతమైన అణిచివేత, అలాగే అసంపూర్ణ సంస్కరణల మధ్య పాలన, ఇలా ఒక లోలకంలా ఊగడం వల్ల ప్రజల్లో తీవ్రమైన అసహనం పెరిగిపోయింది. సామ్రాజ్యం ఏ జాతీయవాదాన్నైతే అణిచివేయాలని చూసిందో అదే జాతీయవాదానికి ఈ పరిణామాలు అనుకోకుండా ఆజ్యంపోశాయి. చివరగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. దశాబ్దాలపాటు సాగిన అణచివేత మరియు రద్దు చేయబడిన సంస్కరణల మధ్య నలిగిపోయినప్పుడు ఒక సమాజంలో ఎలాంటి ప్రతిఘటన పుడుతుంది? కేవలం 30 సంవత్సరాల పాటు జరిగిన ఈ పరిపాలనాపరమైన ఉడిదుడుకులు ఆధునిక చరిత్ర గమనాన్ని ఎలా శాశ్వతంగా మార్చివేశాయో ఈ సంఘటనలే మనకు సవివరంగా తెలియజేస్తున్నాయి. ఈ చారిత్రక పరిణామాలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఈనాటి విశ్లేషణ ద్వారా స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.